ఈ చొరబాటుదారులొచ్చి, ఆ తర్వాత ప్రభుత్వ స్థలాల్ని చూసుకుని, ఆ ప్రభుత్వ స్థలాల్లో ముందు పాకేసుకుని, ఆ పైన షెడ్డేసుకుని, ఆ పైన భవనాలు కట్టేసేసుకున్నటువంటోళ్ళు, తృణమూల్ కాంగ్రెస్‌కి డబ్బులిస్తే ఎలాగైనా బ్రతికేయడం ఉపయోగపడినటువంటోళ్ళు ఇప్పుడు దెబ్బతింటున్నారు. ఓ పక్కన బెంగాల్ వదిలేసి వెళ్ళిపోతుండటం ఒక ఎత్తైతే, బుల్డోజర్‌లతో పనులు జరుగుతున్నాయి అక్కడ. తాజాగా బంగ్లాదేశీ బస్తీ బస్తీ కాళైంది కోల్‌కత్తాలో. అదే గాకుండా షాలిమార్ బాగ్ లాంటి ప్రాంతం 157 అక్రమ నిర్మాణాల తొలగింపు జరిగింది. ఇదొక మినీ పాకిస్తాన్ అని పిలుస్తుంటారు. అక్రమ నిర్మాణాలు పెద్ద ఎత్తున జరిగినాయి. ఇళ్ళతో పాటుగా ప్రార్థనా స్థలాలు కూడా జరిగినాయి. రైల్వే భూముల ఆక్రమణలు ఏళ్ల తరబడి సాగినటువంటి ప్రదేశం అది. ఇప్పుడు ఎంక్రోచ్‌మెంట్స్ అక్రమ నిర్మాణానికి తొలగింపులకి ప్రొక్లైనర్లు, బుల్డోజర్లతో పని అక్కడ కూడా జరుగుతోంది. ఓవరాల్‌గా ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ స్టార్ట్ చేసినటువంటి బుల్డోజర్ కల్చర్ అన్నటువంటిది దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విస్తరిస్తోంది.